నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కీలక మైలురాయిని అధిగమించిన ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన GSLV రాకెట్ భక్తజన సంద్రంగా ప్రయాగరాజ్ మౌని అమావాస్య వేళ కోట్లలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఒక ఘాట్ వద్ద తొక్కిసలాంటి పరిస్థితి పొంగనూరు నియోజకవర్గంలోని అడవిలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం కుటుంబ ఆధీనంలో 75 ఎకరాలు ఫారెస్ట్ కబ్జా చేసినట్లు అనుమానం 5 ఏళ్లలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఏపీలో శంకుస్థాపన కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించాలని ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుగొల్పే అంశాలు 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా పెట్టిన నిందితులు పోలీసులకు అందిన ఫోరెన్సిక్ నివేదిక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ సమీక్ష అధ్యయనం కోసం 4 సభ్యులతో కమిటీ 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు భారత్ను వదలబోమన్న ట్రంప్ ఫిబ్రవరిలో ప్రధాని మోదీ యుఎస్ వస్తున్నట్లు వెల్లడి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకువెళ్లింది NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది NVS-02 ఉపగ్రహాన్ని UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేయడంతో పాటు అభివృద్ధి చేసింది NVS-02 ఉపగ్రహాన్ని భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవల కోసం వినియోగించనున్నారు వ్యవసాయంలో సాంకేతికత విమానాల నావిగేషన్ మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది ఉపగ్రహాల కోసం కక్ష్య నిర్ధారణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు అత్యవసర సమయ సేవలకు కూడా ఇది దోహదపడనుందని ఇస్రో తెలిపింది భారత భూభాగానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది ఈ ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పారు NVS-01 నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-12 రాకెట్ ద్వారా 2023 మే 29న ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకు చేపట్టిన 100 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి तृतीय चरण को अब सैटेलाइट इंजेक्शन कंडीशंस आर अचीव्ड प्रमोशन की स्थितियां प्राप्त हो चुकी हैं NVS-02 सैटेलाइट सेपरेटेड और हर्ष का पल यहां पर सफलतापूर्वक NVS-2 उपग्रह को अंतरिक्ष में మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగరాజ్ భక్తజన సంద్రమైంది చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు ఈ సందర్భంగా త్రివేణి సంగమ పరిసర ప్రాంతాలు హరహర మహాదేవ నినాదాలతో మారుమోగాయి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ప్రయాగరాజ్కు తరలిరావడంతో సమీప ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు కిక్కిరిశాయి ఈ ఒక్కరోజే 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది త్రివేణి సంగమ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది పుణ్యస్నానాలు ఆచరించేందుకు 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లను నిర్మించింది జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 15 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది త్రివేణి సంగమంలోని ఒక ఘాటు వద్ద తొక్కిసలాంటి పరిస్థితి ఏర్పడింది అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయని స్పెషల్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా తెలిపారు క్షతగాతులను కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు ఎంతమంది గాయపడ్డారో ఆమె స్పష్టతనివ్వలేదు గాయపడిన వారు కర్ణాటకకు చెందిన భక్తులుగా అధికారులు గుర్తించారు 25 నుంచి 30 మంది మహిళలను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిసింది ప్రయాగ్రాజ్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను అడిగి తెలుసుకున్నారు కోట్లాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు కోడి గుడ్లు పెట్టినట్లు మేక పిల్లల్ని కన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా
పోనీ పిల్లలు ఎదిగినట్లుగా భూమి కూడా రోజురోజుకు పెరగడం ఎక్కడైనా చూసారా? అలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ భూమి రోజురోజుకు పెరుగుతోంది. నమ్మశక్యం కావడం లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి. దట్టమైన అటవీ ప్రాంతం, మధ్యలో నున్నటి బీటీ రోడ్డు. ఆ దారిలో అలా ముందుకెళ్తే వందలాది మామిడి చెట్లు, పశువుల షెడ్లతో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం. అందులో ఓ పక్కన ఆధునికత ఉట్టిపడే అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా ఎవరిదంటారా? ఫ్యూడలిస్టు లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం. ప్రభుత్వ ప్రాజెక్టులకు 1 చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా 1.25 లక్ష అనుమతులు కావాలి. కానీ ఎకరాల కొద్ది అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసి దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి విలాసవంతమైన భవనం కట్టేశారు పెద్దిరెడ్డి. అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో అటవీ భూమిలో రోడ్డు కూడా వేశారు. ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా దుర్భేద్యమైన ఇనుప కంచె వేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యాన్ని ఈటీవీ, ఈనాడు పరిశీలించాయి. అసైన్డ్ అటవీ భూముల్ని ఆక్రమించి రాజభవనాలు కట్టుకోవడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వారికి అలవాటే. ఇడుపులపాయలో 100 ఎకరాలు ఆక్రమించి భవనాలు కట్టిన రాజశేఖర్ రెడ్డి వివాదం రేగడంతో భూముల్ని తిరిగిచ్చేశారు. వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పైన అటవీ భూములు ఆక్రమించి భవంతి కట్టారనే ఆరోపణలొచ్చాయి. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది? గుడిని, గుడిలో లింగాన్ని కలిపి మింగడంలో వైసీపీ నేతలందరికీ ఆయన పెద్దన్న. 5 ఏళ్ల కాలంలో ప్రకృతి వనరుల్ని చెరబట్టి 1000 కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు అంతే లేదు. జగన్ జమానాలో రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు అల్లాడుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అడవి మధ్యలోని వ్యవసాయ క్షేత్రానికి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో తారు రోడ్డు వేసుకున్నారు. మంగళంపేట అడవిలోని సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాలు, సర్వే నెంబర్ 296లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ FMBలో స్పష్టంగా రికార్డయింది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు 1952లో సర్వే చేసిన రికార్డులు చెబుతున్నాయి. అడవి మధ్యలో పట్టా భూమి ఉండటమే అరుదు. ఒకవేళ ఉన్నా ఎన్నేళ్లు గడిచినా ఆ భూమి అంగుళం కూడా పెరిగే అవకాశమే లేదు. కానీ మంగళంపేట అడవిలో భూమి విస్తీర్ణం పెరిగింది. 2 సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న 17.69 ఎకరాలు ప్లస్ 6 ఎకరాలు కలిపితే 23.69 ఎకరాలు అవుతుంది. అయితే అదే సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరిట 2000-2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్ రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములు రెడ్డి మంగమ్మల నుంచి భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి 45.8 ఎకరాలు అయిందన్నమాట. ఈ గ్రోత్ స్టోరీ అంతటితో ఆగలేదు. అడంగల్లో 295/1A, 295/1B, 295/1C, 295/1D, 296/1, 296/1B సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట 75.75 ఎకరాలున్నట్టు నమోదైంది. అంటే 45.8 ఎకరాల భూమి 75.75 ఎకరాలకు పెరిగిందన్నమాట. 295/1 ఈ సర్వే నెంబర్లోని మరో 1.8 ఎకరాల్ని అడంగల్లో డమ్మీగా చూపించారు. ఈ భూమే కాకుండా ఇంకో 30 ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉందనే అనుమానాలున్నాయి. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందో అటవీ, రెవెన్యూ శాఖల దగ్గర కూడా ఖచ్చితమైన లెక్కలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. ఇప్పటికైనా లెక్కలు తేలాలంటే రెవెన్యూ, అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేయాలి. 295, 296 సర్వే నెంబర్లను ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు? పెద్దిరెడ్డి కుటుంబం పేరిట అదనపు భూమి ఎప్పుడు ఎక్కించారు? ఎవరు సహకరించారన్నది నిగ్గు తేల్చాలి.
295, 296 సర్వే నెంబర్లలో ఎఫ్ఎంబి ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్టు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారో తేలాలి. అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అటవీ భూమిని ఆక్రమించి పట్టా భూమిలో కలిపేసుకున్నారా? రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్లో ఎక్కించుకున్నారా అనే విషయాలు బయటకు రావాలి. ఎఫ్ఎంబి రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, అడంగళ్లలో వ్యత్యాసాలపై పెద్దిరెడ్డి వివరణ కోసం ఈటీవీ ఈనాడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. సమన్వయంతో పనిచేసి కేంద్రం నుంచి ఏపీకి వీలైనన్ని నిధులు తీసుకురావాలని తెలుగుదేశం ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు నిధులతో పాటు బుల్లెట్ రైలుకు ఈ 5 ఏళ్లలోనే శంకుస్థాపన చేసేలా కృషి చేయాలని సూచించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన 12,150 కోట్లతో శరవేగంగా పనులు పూర్తి చేసి రైతులకు ఫలాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళతామన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందన్న సీఎం కేంద్ర సాయం కోసం ఎంపీలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా చూడాలన్నారు. రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా కృషి చేయాలని సూచించారు. హస్తినలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలంతా ఎన్డీఏ తరపున ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించిన చంద్రబాబు వచ్చే నెల 2వ తేదీన తాను పాల్గొనున్నారు. ఆల్రెడీ అధ్యక్షుల వారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు. వారు ఆల్రెడీ చాలా విషయాలు చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి. వాటికి తోడు రాష్ట్రంలో రావాల్సిన కొంచెం వాటా శాతం పెంచే విధంగా అధ్యక్షుల వారు మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఇదివరకు దానికన్నా కూడా ఈ బడ్జెట్లో కొంచెం అధిక నిధులు వచ్చే విధంగా, అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా మేము కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ, కోస్తా ప్రాంతం, అపార వనరులు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు విశాల ఆలోచనలతో ఉన్నారని శ్రీధర్ బాబు వివరించారు. ఏపీకి మంచి పరిశ్రమలు వస్తాయని ఇప్పటికే కొన్ని ఎంఓయూలు చేసుకున్నారని చెప్పిన తెలంగాణ మంత్రి వాటి వివరాలను ఏపీలోనే ప్రకటించనున్నట్లు దావోస్లో లోకేష్ చెప్పారని పేర్కొన్నారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో ఈ విషయాలను పంచుకున్నారు. పెట్టుబడుల విషయంలో వారు వ్యూహాత్మకంగా ఉన్నారని శ్రీధర్ బాబు వివరించారు. ఏపీకి అనుకూలతలు, పెట్టుబడుల కోసం చంద్రబాబు వ్యూహాలు, ప్రయత్నాలు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో కంపెనీలను ఏపీకి తీసుకువెళ్లి ఇక్కడ ఆటంకాలు సృష్టించే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలని ఏపీ సీఎం కోరుకుంటున్నారని తెలిపారు. అధికారంలోకి ఎవరొచ్చినా అప్పటి వరకు ఉన్న పాలసీలు ముందుకు వెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మన్మోహన్ తెచ్చిన పాలసీలను మోదీ కొనసాగిస్తున్నారన్న శ్రీధర్ బాబు ఆ ముందుకు తీసుకెళ్లనిది కేవలం జగన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ప్రసక్తే లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7న ఐటీ ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన రాబోతోందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు మీడియా ఇష్టాగోష్ఠిలో చెప్పారు. తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఐటీని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెర్లపల్లిలో మాల్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీని 4 ఏళ్లలో అభివృద్ధి చేస్తామని 10 ఏళ్లు అవసరం లేదన్నారు. RRR చుట్టూ ఐటీ పరిశ్రమలు, హైదరాబాద్ చుట్టూ మాల్స్ విస్తరించేలా ప్రణాళిక చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణకు 2 డ్రై పోర్టులు రాబోతున్నాయని చెప్పారు. దావోస్లో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు చర్చించారని, డ్రై పోర్టు లింక్ దాదాపు క్లియర్ అయిందన్నారు. 10 ఏళ్లలో ఎన్నడూ రానని పెట్టుబడులు దావోస్లో తెలంగాణకు వచ్చాయని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మహారాష్ట్ర 16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుందన్న ఆయన ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పోటీ పడతామన్నారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ముఠా అరాచకాలు విస్తుగొలుపుతున్నాయి.
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరొక ముందే ఇద్దరు హైకోర్టు జడ్జీలపైన నిఘా ఉంచినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ మహిళా జడ్జి ఉండగా వారిద్దరికీ సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైల్స్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ముఠాలోని ఓ కీలక నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషణలో జడ్జిల ప్రొఫైల్స్ వ్యవహారం వెలుగు చూసింది. నిందితుడి సెల్ ఫోన్ను విశ్లేషించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ యంత్రాంగం ఇటీవలే నివేదికను హైదరాబాద్ పోలీసులకు అందించింది. ఆ నివేదికలో పలు ప్రొఫైల్స్ ఉండగా వాటిలో ఇద్దరు జడ్జిల చిత్రాలతో కూడిన ప్రొఫైల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జడ్జిల పుట్టు పూర్వోత్తరాలు సహా ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నట్లు కనుగొన్నారు. నిందితులు రూపొందించిన ప్రొఫైళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచినట్లు తెలిసింది. ఫోన్ నెంబర్ల CDRతో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ IPDRలను సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ఫోన్లకు సంబంధించిన వాయిస్ కాల్స్, మెసేజ్లతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈమెయిల్, చాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వివరాలు తెలుసుకోవడంపై ఈ ముఠా దృష్టి సారించినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా సరఫరా చేయాలో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ప్రత్యేక CS రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి N శ్రీధర్, ఫ్లాగ్షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక్, TGMDC MD సుశీల్ కుమార్తో కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యయనం చేసి వారం రోజుల్లో విధి విధానాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం తెలంగాణలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావటం లేదన్నారు. ప్రజలు మాత్రం ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్గాలు అన్వేషించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మేజర్, మైనర్ గనులకు వేసిన జరిమానాలు ఎందుకు వసూలు కావటం లేదని అధికారులను సీఎం ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్ర అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం ఆదేశించారు. హుస్సేన్ సాగర్లో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అజయ్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. అజయ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా బంధువులు ఆందోళనకు దిగారు. జనవరి 26న బీజేపీ ఆధ్వర్యంలో భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని హుస్సేన్ సాగర్లో నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోట్లో బాణాసంచా కాల్చేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగి 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బోట్లో ఉన్న అజయ్ అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన DRF బృందాలు మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశాయి. చేతికొచ్చిన బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లి తీరని దుఃఖాన్ని మిగిల్చాడని కుటుంబ సభ్యులు విలమించారు. మరోవైపు ఇదే ప్రమాదంలో 80% కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన గణపతి అనే వ్యక్తి కూడా మంగళవారం మరణించాడు. అటు బోటు ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆ 2 కుటుంబాలకు ఎవరూ తీర్చలేని లోటు జరిగిందని, భారతమాత ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్లో అటవీ భూమిని డీనోటిఫై చేసి పట్టాలు మంజూరు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అటవీ భూమిని డీనోటిఫై చేసే అధికారం కలెక్టర్కు ఉందా అని ప్రశ్నించింది. కోట్ల విలువ చేసే 72 ఎకరాల అటవీ భూమిని నిబంధనల ప్రకారం డీనోటిఫై చేశారో లేదో వివరాలు సమర్పించాలని ప్రభుత్వం కలెక్టర్ను ఆదేశించింది. నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు జారీ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం నుంచి ఫైల్ వచ్చిందా లేదా అన్న వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. 72 ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతంపై వివాదాస్పద అంశాలు ఉన్నాయని, అవి తేలేదాకా ఈ భూమిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని, అన్యాక్రాంతం చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీనోటిఫై ప్రక్రియ కలెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన ఫైల్ పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 24కు వాయిదా వేసింది. రాయలసీమలో ప్రతిభావంతులైన యువకుల కోసం ప్రత్యేక చొరవతో 1M 1B సంస్థ సేవలందించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతతో వర్క్ ఫోర్స్ను ఈ సంస్థ అందిస్తోందని తెలిపారు. కుప్పంలో తన మొదటి గ్రీన్ స్కిల్స్ అకాడమీ, కెరీర్ రెడీనెస్ సెంటర్ను ప్రారంభించడం సంతోషమని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో 1M 1B 50,000 మంది ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తుందని వెల్లడించారు. 30,000 మంది యువకులకు వర్క్ ప్లేస్ అనుభవం, ఇంటర్న్షిప్లు, ఉద్యోగాలను అందిస్తుందని తెలిపారు. 100 మంది గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకులను సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు.
అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో భారత్ను వదలబోమని స్పష్టం చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ తమ వస్తువులపై అధిక సుంకాలను విధిస్తున్నాయని చెప్పిన ఆయన విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతామన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తమ నినాదమని పునరుద్ఘాటించారు. విమానంలో ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వస్తున్న సమయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈజిప్ట్, జోర్డాన్లతో పాటు మరికొన్ని అరబ్ దేశాలు మరింత మంది పాలస్తీనియన్లను తమ దేశాల్లోకి ఆహ్వానించాలని ట్రంప్ సూచించారు. ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని మోదీ వస్తున్నారని తెలిపారు. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారని, ఈ విషయంలో భారత్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. భారత్తో అమెరికా మంచి సంబంధాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.